నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద పూలు జల్లి నివాళులు అర్పించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి. పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాడు గ్రీవెన్స్ సెల్ పెడుతున్నాం. అర్జీలు ఇవ్వదలుచుకున్న వారు సద్వినియోగం చేసుకోండి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ నాగరాణి. తాడేపల్లిగూడెం బీజేపీ కార్యాలయంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వా శ్రీను అధ్యక్షతన జరిగిన వాజ్పేయి జయంతి వేడుకలు. అతిథిగా పాల్గొన్న గట్టి మాణిక్యాలరావు. క్రిస్మస్ పండుగ సందర్భంగా జీసస్ ప్రార్థనలో మునిగిన క్రైస్తవులు. లోతరిన్ చర్చి వద్ద వేడుకగా క్రిస్మస్ జరుపుకున్న విశ్వాసులు. దేశ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా గురువారం ఉంగుటూరు శాసనసభ్యులు పశ్చిమట్ల ధర్మరాజు తమ క్యాంపు కార్యాలయంలో వాజ్పేయి చిత్రపటానికి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీరాణితో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ దేశం వేగవంతమైన అభివృద్ధి దిశగా సాగడంలో వాజ్పేయి హయాంలో అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు, మౌలిక వసతుల అభివృద్ధి కీలక పాత్ర పోషించాయన్నారు. ఆయన సమర్థవంతమైన నాయకత్వం రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వాజ్పేయి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్వర్గీయ మన మాజీ ప్రధాని, మన భారతరత్న మన అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి అందరితో కలిసి ఇక్కడ చేయటం, అలాగే మనకి ఆయన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఈ రోజున కూడా సుపరిపాలన అనే విధంగా యావత్ దేశం అంతా కూడా జరిగే విధంగా కూడా మన ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవడం, అలాగే ఆయన గతంలో మనం చూస్తే ఆయన ఒక ఆర్ఎస్ఎస్లో చేరి ఒక క్రమశిక్షణ అన్ని విధాలుగా చూసి తర్వాత ఆయన 50 ఏళ్ళలో ఆయన పార్లమెంటుకు వెళ్ళి అక్కడి నుంచి కూడా ఇంచుమించుగా మనకి ఐక్యరాజ్య సమితిలో కూడా ఆయన్ని ఆ ప్రభుత్వం వేరే ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన్ని కూడా ప్రసంగించడానికి, అంటే మన దేశం యొక్క గౌరవాన్ని ప్రతిష్టని పెంచే విధంగా ఆయన జీవితకాలం కూడా ప్రయాణం జరిగింది. ఆయన వివాహం చేసుకోకుండా ఉన్న సమయంతో కూడా భారతదేశాన్ని, మన దేశాన్ని, మన ప్రజల్ని అందరినీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా అనేక ఆలోచనలతో, అంటే రహదారులు కూడా ఈరోజు మనం ఈ రోడ్లన్నింటినీ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా రోడ్లు ఎన్హెచ్లన్నీ బాగున్నాయంటే ఆయన ఒక ఆలోచనతోనే ఎంతో అభివృద్ధి పదంలో రోడ్లన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం, అలాగే గ్రామాలను కూడా అభివృద్ధి పదంలో నడిపించాలంటే గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందితేనే ఈ దేశం ముందు పదంలో వెళ్తుందని ఆయన ఒక్క ముందు ఆలోచనతో చేసిన దానికి ఈరోజు మనందరం కూడా ప్రతిఫలాలు చూస్తున్నాం. ఇంకా మన ఈ దేశంలో ఉన్నత స్థానానికి ఎదుగుతున్నామంటే ఆయన ప్రోద్బలంతోనే. మనకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన యొక్క ఆశయాలని, సిద్ధాంతాలను కూడా పూర్తిగా నమ్మి ఈ భారతదేశం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుందంటే ఆయన చేసిన కృషి ఎనలేంది. ఎందుకంటే 3 సార్లు కూడా ఆయన ప్రధానమంత్రిగా కూడా చేసి అధికారంలో ఉన్నప్పుడు కూడా అందరినీ కూడా కలుపుకొని దేశం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఆయన చేయటం, మన అందరికీ కూడా ఆదర్శంగా ఆయన నిలబడటం, ఆయన ఆశయాలతో కూడా మీ అందరం కూడా కలిసి ముందుకు వెళ్తామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ జయంతి కూడా ఈరోజు, అంటే మనలో లేకపోయినా ఆయన ఉన్నట్టుగా మన అందరం కూడా కలిసి ఆయన్ని మర్చిపోలేని వ్యక్తి, అంటే మన భారతదేశ చరిత్రలోనే ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆయన స్థిరస్థాయిగా కూడా నిలిచిపోయారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మన అందరం కూడా ముందుకు వెళ్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ
అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతరత్న మాజీ ప్రధాని వారి జయంతి సందర్భంగా ఇక్కడ వారికి ఘన నివాళులు ఇవ్వటం జరిగింది. ఏదైతే ఈ భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడ్డ ఒక గొప్ప రాజకీయ నేత ఎవరన్నా ఉన్నారంటే ప్రజాస్వామ్యవాది, అది భారతరత్న అటల్జీ అనేది మనం గట్టిగా చెప్పుకోవాలి. ఎందుకంటే రాజకీయం అంటే ఒక సేవ అని, ఏదైతే మరి పవర్ వస్తే అధికారం అంటే ఒక బాధ్యత అని, దేశభక్తి అంటే ఒట్టి మాటలు కాదు చేతల్లో చూపించాలని నిరూపించిన గొప్ప సమర్థవంతమైన వ్యక్తి. పోఖ్రాన్ అణుపరీక్షలతో ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో సగర్వంగా నిలబెట్టి మనకు గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి. అలాగే ఏదైతే మనకి స్వర్ణ చతుర్భుజ రోడ్ల నిర్మాణం ప్రారంభించి ఈ దేశంలో అభివృద్ధికి పునాదులు వేసిన గొప్ప మహనీయులు. విపక్షాలను సైతం మన మనసు రంజికంగా మాట్లాడి అంత కలుపుకెళ్ళిన గొప్ప నేత, సహృదయ కావ్య, మాటల చతురత కలిగిన వ్యక్తి. ఈ రోజున సర్వశిక్ష అభియాన్ కానీ, రోడ్ల నిర్మాణం కానీ, పనికి ఆహార పథకం కానీ, ఈ అంగన్వాడీలు కానీ మొత్తం కూడా ప్రతిదీ కూడా ఆయన ఈ భారతదేశ ప్రజాస్వామ్యానికి, భారతదేశానికి కావాల్సిన బలాన్ని చేకూర్చిన వ్యక్తి. రైతుకి కిసాన్ క్రెడిట్ కార్డు సైతం ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి. ఈ రోజున డిసెంబర్ 25 ఏదైతే ఆయన పుట్టినరోజు ఉందో దానిని సుపరిపాలనా దినోత్సవంగా ఈ రోజున దేశమంతా జరుపుకున్న శుభ సందర్భంలో ఎమ్మెల్యే గారు ఈ ఆఫీస్లో ఈ కార్యక్రమం నిర్వహించడం వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జిల్లా నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఎప్పటిలాగానే శుక్రవారం తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మిపేటలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్సెల్ను నిర్వహించనున్నట్లు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ తెలిపారు. శుక్రవారం నాడు తమ ఆఫీసులో ఉంటూ ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన టీసీసీ ద్వారా విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రోజున భాగ్యలక్ష్మిపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ నిర్వహించబడుతుంది. కాబట్టి అర్జీదారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. మీకున్న సమస్యల్ని తెలియజేస్తే వాటిని పరిశీలించిన తర్వాత ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు ఆ అప్లికేషన్లు ఎవరికి వాళ్ళకి పంపించి అవి వాటి ద్వారా అధికారుల ద్వారా చర్యలు తీసుకుని వాళ్ళ సమంజసమైన ఏ అప్లికేషన్ అయినా సరే మరి వాటికి పరిష్కార మార్గం పొందేలాగా చేస్తామని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారంగా ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించబడుతుంది. దాంట్లో మీకు ఒక రేషన్ కార్డుల గురించి కానీ, మరి ఏదైతే ఇళ్ల స్థలాల గురించి కానీ, ఇళ్ళు సమస్య కానీ, సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ గురించి కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో సమస్యలు కానీ, మున్సిపాలిటీలో కానీ, మరి తాలూకా తహసీల్దార్ కార్యాలయంలో కానీ, మరి రైతులకైతే ఎండిఓ ఆఫీసుల్లో కానీ ఉన్న సమస్యలని మీరు అర్జీల ద్వారా ఇస్తే వాటికి పరిష్కారం కనుగొనేలాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పనిచేస్తుందని చెప్పి, కరెక్ట్గా ఉంటే తప్పనిసరిగా అధికారుల ద్వారా మీకు మీ సమస్యల్ని తీర్చడానికి తెలుగుదేశం పార్టీ కంకణబద్దులై ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాలన్నీ కేంద్ర పార్టీ కార్యాలయం అలాగే మా జిల్లా అధ్యక్షులు రామరాజు గారి పిలుపు మేరకు నిర్వహిస్తున్నట్లుగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్సెల్ ఉంటుంది. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అర్జీలు స్వీకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రేమ, కరుణ, దయ ప్రపంచానికి చాటి చూపిన జీసస్ బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలోని క్రైస్తవులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్టియన్ సోదరీమణులకి జిల్లా కలెక్టర్ గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రేమ, కరుణ, దయ గుణాలని ప్రపంచ మానవాళికి తెలియచెప్పిన మహనీయుడు, వారి తన బోధనల ద్వారా శత్రువులను కూడా ప్రేమించమని చెప్పిన కరుణామయుడు జీసస్ క్రైస్ట్. ప్రపంచ విశ్వమత శాంతి స్థాపన కోసమే జన్మించిన జీసస్ క్రైస్ట్ శాంతి మార్గాన్ని ప్రజలందరూ అనుసరించడం హర్షణీయమైంది. పశ్చిమ గోదావరి క్రిస్టియన్ సోదరీమణులు ఈ క్రిస్మస్ పండుగని సంతోషంగా, ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, పైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం బీజేపీ కార్యాలయంలో గురువారం భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ నాయకుడు గట్టి మాణిక్యాలరావు మాట్లాడుతూ భారతదేశ సుపరిపాలనకు దిక్సూచి భారత మాజీ ప్రధాని వాజ్పేయి అని కొనియాడారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు దువ్వ శ్రీను, జిల్లా నాయకుడు దత్తు ప్రసాద్లు కూడా మాట్లాడారు. అనంతరం ముత్యాలమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి డైరెక్టర్గా నియమితుడైన రామగణ్ సత్యనారాయణను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కంచుమర్తి నాగేశ్వరరావు, చిట్యాల రాంబాబు, వెంకటలక్ష్మి, సమయమంతుల కాశీ, దత్తు ప్రసాద్, కొల్లి రాజశేఖర్, చిట్యాల రాంబాబు, రొక్కల నాగబుజ్జి, ఈమంది శ్రీనివాస్, పసుపులేటి అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ నేత, భారతరత్న, ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఉన్నటువంటి కవి సామ్రాట్, రవి కాంచన చోట కవి కాంచన అనేటువంటి విషయాన్ని సూర్యుడు చూడని ప్రదేశాలను కూడా ఒక కవి చూస్తాడు. ఈ దేశం యొక్క అభ్యుదయం, వికాసం, మరి అందరి సొత్తు అనేటువంటి విషయాన్ని మరి సుపరిపాలనా విధానంలో ఇవాళ భారతదేశం కూడా జాతీయ సుపరిపాలనా దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఘనంగా. దానికి దిక్సూచి మరి వాజ్పేయి గారు. ఈ దేశం గర్వించే దిశగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి వాజ్పేయి గారి యొక్క మరి వత్సర వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. 100 వసంతాలు మన దేశానికి మన కీర్తి ప్రతిష్టలను ఇనుముడిపజేసే దిశగా ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తికి ఇంత ఘనమైన నివాళులు జరుపుకుంటారా అనేటువంటి విషయాన్ని అందరూ కూడా పరిశీలించుకునేటువంటి గొప్ప వ్యక్తి, శక్తి మన దేశానికి ఒక దిక్సూచి మరి వాజ్పేయి గారు. వారిని స్మృతి మరి మన తాడేపల్లిగూడెం పట్టణ శాఖ, పెంటపాడు రూరల్ మండల స్థాయిలో అందరు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కూడా నిండు మనసుతో నేను హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియపరచుకుంటూ ఇటువంటి స్ఫూర్తిని మనం కలిగించుకోవాలి. ఈ సుపరిపాలన మన బాధ్యత. అటువంటి గొప్ప దార్శనిక యొక్క జయంతి ఉత్సవాలని మనం ఇక్కడ జరుపుకోవడం చాలా ముదావరంగా ఉంది. మనం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సరే, ఏ జిల్లాలో సరే, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతోత్సవాలు చేయమని చెప్పి అధికారికంగా ప్రకటించడమే కాకుండా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా వాజ్పేయి గారి విగ్రహం పెట్టించి అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులందరినీ భాగస్వామ్యం చేసి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కాకుండా అలాగే అమరావతిలో 3 ఎకరాల స్థలం ఒక స్మృతివనంగా చేసి దాంట్లో 13
అడుగుల విగ్రహం పెట్టి ఆయనకి ఇవాళ ఎన్డీఏ సభ్యులందరూ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ముఖ్యంగా ఈ మనం వ్యక్తి కోసం కాకుండా పార్టీ కోసం సర్వీస్ చేయాలని ఆయన వాళ్ళు చేసిన అదే జనసంఘ నుంచి కూడా వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ చూపించిన బాటలో ఇవాళ మనం చక్కగా ఇలా పార్టీ ముందుకు తీసుకెళ్తున్నామంటే వాళ్ళు వేసిన బాట అని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే భారతీయ జనతా పార్టీ 2 స్థానాల నుంచి ఈరోజు వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిందంటే ఈ ప్రస్థానంలో ఆయన ముద్ర చాలా ప్రత్యేకమైంది. ఎందుకు చెప్తున్నానంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన యొక్క వాక్చాతుర్యానికి ఆయన తెలివితేటలని గుర్తించి మన భారతదేశం తరఫున ప్రతినిధిగా పంపించడం జరిగింది అప్పుల్లోనే. అలాగే వాజ్పేయి గారి గురించి ఆయన చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడాలంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. రాజకీయాల్లో నైతిక విలువల గురించి మాట్లాడుకోవాలంటే ఇవాళ రాజకీయాలు చూస్తే మనం అట్లీస్ట్ ఒక సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్లకి లక్షలు ఖర్చు పెట్టి ఇటోలు మారిపోయే రోజులో గతంలో ఆయన పీఎంగా ఉన్నప్పుడు కేవలం ఒకే ఒక్క స్థానం తక్కువయ్యి అధికారం పడిపోయే రోజుల్లో ఆ ఒక్క స్థానానికి కూడా ఆయన ఎక్కడా కూడా లాబింగ్ చేయకుండా ఎవరిని ప్రలోభ పెట్టకుండా ఏమాత్రం కూడా డబ్బులు పంచడం అలాంటి కార్యక్రమాలు చేయకుండా నిర్ద్వందంగా నాకు ఈ పదవి అందరూ ఆమోదంతో వస్తేనే నేను ప్రధానమంత్రిగా ఉంటాను, లేని పక్షంలో నేను పదవిని త్యాగం చేసి దిగిపోతానని చెప్పి అప్పట్లోనే రాజకీయాలకు ఆదర్శంగా నిలిచిన మహా వ్యక్తి వాజ్పేయి గారు. రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లాలోనూ కూడా వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని మాధవ్ గారు కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశానుసారం వారు పిలుపునివ్వడం, అలాగే మొన్న భీమవరంలో కేంద్ర మంత్రులందరూ కూడా మా భూపతి శ్రీనివాస్ వర్మ గారు అలాగే కేంద్ర మంత్రులు కూడా వారి విగ్రహాన్ని పార్టీ అధ్యక్షులు సమక్షంలో విగ్రహావిష్కరణ జరగడం, వాడవాడలా కూడా ఈ రోజుల్లో మా బీజేపీ శక్తి కేంద్రాల్లోనూ అలాగే బూత్ కమిటీల్లోనూ రాష్ట్ర స్థాయిలో ఈరోజు అమరావతిలో భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం ప్రారంభం కాబోతుంది. అందరూ శుభసూచకంగా వారి ఎలాగైతే మోడీ గారి పరిపాలన ఎంత బాగుంది దానికి మార్గదర్శకులు ఎవరంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. వాజ్పేయి గారి యాత్ర, వాజ్పేయి గారి ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్న మోడీ గారి పరిపాలనా యాత్ర ఈరోజు ముగియనుంది. డిసెంబర్ 25 క్రిస్మస్ పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రార్థనా మందిరాల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. డిసెంబర్ నెల అంతా ప్రార్థనా మందిరాల్లో విద్యుత్ దీపాలంకరణలతో క్రిస్మస్ స్టార్లతో పండుగ శోభ ఉంటుంది. బుధవారం రాత్రి క్రైస్తవ సోదరులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పాస్టర్లు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చనిపోయిన పెంటపాడు మండల పరిషత్ అధ్యక్షురాలిగా నూతనంగా ఎన్నికైన కట్టుబోయిన వెంకటలక్ష్మిను మండల యూటీఎఫ్ నాయకులు గురువారం జట్లపాలెంలోని ఆమె నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. మండల పరిషత్ అధ్యక్షురాలు కట్టుబోయిన విజయలక్ష్మి, కృష్ణప్రసాద్ దంపతులకు శాలువా కప్పి పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి మాట్లాడుతూ మండలంలో విద్యారంగ వ్యవస్థను కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఎంపీపీను కలిసిన వారిలో యూటీఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు పాలూరి రామకృష్ణ, కిరణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు కొల్లూరి మురళీకృష్ణ, సీనియర్ నాయకులు ఏబి రామరాజు, పి శివకుమార్, ఎస్ భాస్కర్ రావు, వై పెద్దిరాజు, సత్యనారాయణ, ఎస్ వెంకటరత్నం, అపర్ణ, మొకమట్ల రామచంద్రరావు తదితరులు ఉన్నారు. ఈరోజు నన్ను మండల అధ్యక్షురాలిగా గౌరవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మండల అధ్యక్షురాలిగా ఒక గురువును చాలా గౌరవిస్తాను. ఎందుకంటే ఈ రోజుని ఇలా ఉన్నానంటే దానికి కారణం నా గురువే. అలాగే మనందరం కలిసి టీచర్స్ మండల అధ్యక్షురాలుగా నేను అందరం కలిసి మన మండలంలో ఉన్న స్కూళ్ళన్నీ అభివృద్ధి పదంలో నడిపిద్దామని
స్కూల్లో ఏమన్నా మౌలిక సౌకర్యాలు అవసరమైతే అవన్నీ మన ఎమ్మెల్యే గారు బులిశెట్టి శ్రీను గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం మన అందరం కలిసి కూటమి ప్రభుత్వంలో పరిష్కరించుకుందామని తెలియజేస్తున్నాం. యూటీఎఫ్ పెంటపాడు మండల శాఖ తరఫున మండలాధ్యక్షులుగా ఎన్నికైన కట్టుపోయిన వెంకటలక్ష్మి గారిని కలవడానికి వచ్చాం. వారు సాదరంగా ఆహ్వానించారు. వారికి మా ధన్యవాదాలు. మనందరం కలిసి పనిచేసి ఈ మండలాన్ని విద్యాభివృద్ధి పదంలో నడిపిద్దామని చెప్పి ఆవిడ హామీ ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా పాఠశాలలకు ఏ విధమైన మౌలిక సౌకర్యాలు కావాల్సి వచ్చినా ఎమ్మెల్యే గారి సహకారంతో మౌలిక సౌకర్యాలు కల్పించి మనం మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామని చెప్పి ఆవిడ హామీ ఇచ్చారు. మరి మా ఉపాధ్యాయులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విశాఖపట్నంలో సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లు గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, దూలం ప్రసాద్, చిర్ల పుల్లారెడ్డి, బంకురు నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ నెల 31 నుండి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరుగుతున్న సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు చాలా ప్రాముఖ్యత కలిగినవన్నారు. ఈ కార్యక్రమంలో గంటా కోటి, బర్ల బాలాజీ, పెనగంటి దుర్గా, దత్తు, రాము, మద్దాల ఆనంద్, బుద్దాల సత్యబాబు, కటారి చిట్టయ్య, పూడి బాలాజీ, మాదాసు రాజు, గాలి శివ, బేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు కార్మికులు పాల్గొన్నారు. ఈ నెల 31 జనవరి 4వ తారీఖు దాకా 18వ సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈ విశాఖపట్నంలో ఈ మహాసభల్లో ఉద్దేశించి ఈ పోస్టులన్నీ కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మహాసభల ఉద్దేశం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలని 44 కార్మిక చట్టాలు, 29 కార్మిక చట్టాలు తీసేసి 4 కోట్లుగా విభజించడం జరిగింది. దీంతోపాటు ఈ రోజున ఈ దేశంలో ఉన్న పరిశ్రమల్ని పెట్టుబడిదారులకి, చిన్న పరిశ్రమలకి ఈ రోజున కుంటుపరిచే పద్ధతిలో పెట్టుబడిదారులకి పరిశ్రమల్ని ఈ రోజున దారాదత్తం చేస్తున్నారు. అనేకమైన అంశాల మీద 4 రోజుల పాటు చర్చించే పరిస్థితి కనబడుతుంది. అందుచేత ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ పోస్టులు రిలీజ్ చేసిన సందర్భంగా మరొకసారి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క మహాసభ యొక్క ప్రధాన ఉద్దేశం, ఈ దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చే ముందు ఆ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని అప్రతిష్ట పాలు చేసింది కాబట్టి వచ్చిన తర్వాత దేశాన్ని బాగు చేస్తామని చెప్పాడు. ఈ దేశ నిరుద్యోగ సమస్య ప్రధాన సమస్య కింద ఉంది. నేను వస్తే ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన వచ్చి 11 సంవత్సరాల పైన అవుతుంది. అంటే ఈ 11 సంవత్సరాల నుంచి నిరుద్యోగ సమస్యను పరిష్కారం అయిందంటే ఎక్కడ కూడా పరిష్కారం కావాలి. ధరలు పెరిగిపోతే తగ్గిస్తామని చెప్పి ఆయన ధరలు విపరీతంగా ఆకాశాన్ని నడుతున్నాయి. ఈవేళ అవినీతి నరికెడతామని చెప్పాడు. ఎక్కడ అవినీతి నరికెట్టలే. ఉగ్రవాదం నిర్మూలిస్తామని చెప్పాడు, అది నిర్మూలించలే. అయితే ఈ ప్రభుత్వాలు మాట వరకు చెప్తున్నాయి తప్ప చేతిలో మాత్రం చేసే పరిస్థితి కనపడతలేదు. విద్యా వైద్యం, సామాన్య మానవులకు విద్యా వైద్యం ప్రధానమైన సమస్య. విద్యా వైద్యం కూడా ప్రజలకు అందుబాటు లేకుండా అయిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ మహాసభలో ఒక వేదిక ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మహాసభలో పాల్గొని రాబో రోజుల్లో ఉద్యమాల పోరాటాల్లో పాల్గొని ఈ ప్రభుత్వాలు మెడ వంచాలని చెప్పి సిఐటి భావిస్తుంది. రేపు రాబో రోజుల్లో ఉద్యమాల పోరాటం ముందు తీసుకెళ్తామని చెప్పి కూడా ప్రజలకు హామీ ఇస్తున్నాను. సిఐటి ఆల్ ఇండియా 18వ మహాసభలు విశాఖ నగరంలో జరుగుతున్నాయి కాబట్టి యావత్ కార్మిక వర్గం అంతా కూడా వచ్చి విశాఖనగరం చేరుకొని విశాఖ సముద్రం అంతా కూడా ఇరుపెక్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మికులు హక్కులు హరించే విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ పనితీరు వాళ్ళకి కనువిప్పు చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం సత్యవతి నగర్లో గల శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో గురువారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ కాల గోపీకృష్ణ ఆధ్వర్యంలో ప్రతి గురువారం మరియు శుక్రవారం విశేషమైన రోజుల్లో అమ్మవారికి పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కాల గోపీకృష్ణ, యాదల శివాజీ నాయుడు, బర్ర మురళీధర్ తదితరులు ఉన్నారు. స్థానిక సత్యవతి నగర్ ఏరియా హాస్పిటల్ వద్ద ఏం చేసి ఉన్న శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈరోజు మార్గశిర మాసం ఆఖరి గురువారం అమ్మవారికి విశేష పూజలు జరిపించడము. ఈ పూజల్లో అమ్మవారికి అభిషేకములు, కుంకుమ పూజలు,
చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా భక్తులు విధిగా ఇచ్చేసి ఈ అమ్మవారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా ఈ అమ్మవారి ఆలయంలో ప్రతి గురువారం శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్క భక్తులు వచ్చి అమ్మవారి కరుణా కటాక్షాలను పొందవలసిందిగా ఆలయ కమిటీ ద్వారా కోరుకుంటున్నాం. శ్రీ 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 కనకమహాలక్ష్మి ఆలయ కమిటీ ఈ రోజున గురువారం అనగా మార్గశిర మాసం తర్వాత రోజున జరిగిన ఈ రోజు ఉదయం అభిషేకాలు కుంకుమ పూజలు జరిగినాయి. దానికి భక్తులందరూ ఇచ్చేసి సహకరించారు. అందరికీ ధన్యవాదములు. భీముడోలు మండల వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భీముడోలు ఆరోగ్యమాత ఆర్సీఎం దేవాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం రాత్రి నుంచి క్రీస్తు భక్తులు ప్రార్థనలో పాల్గొన్నారు. చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. క్రీస్తు పుట్టుకను తెలిపే పశువుల పాక ఆకట్టుకుంది. వేడుకలలో ఏలూరు డీపాల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఫాదర్ అరుణ్ కుమార్ దివ్య పూజ బలిని అర్పించారు. అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ నెల్సన్ జాంగ్ క్రీస్తు జయంతి సందేశాన్ని ఇచ్చారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడమని, ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడని, ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని, మంచి జీవితాన్ని జీవించాలని కోరారు. క్రిస్మస్ కేక్ని కట్ చేసి హ్యాపీ క్రిస్మస్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీముడోలు విచారణకర్త ఫాదర్ ఎబిన్, సుపీరియర్ డీపాల్ స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ టోనీ, బీడీఎస్ డైరెక్టర్ ఫాదర్ జింటో, అసిస్టెంట్ ఫాదర్ జిజో, ఫాదర్ పౌల్, విన్సెంట్ డీపాల్ సొసైటీ సభ్యులు, పెద్దలు, కన్యస్త్రీలు మరియు దళ సభ్యులు, జీసస్ యూత్, భక్తులు, విశ్వాసులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఏఎంసీ మాజీ చైర్మన్, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతుడి రాంప్రసాద్ చౌదరి తన స్వగ్రామమైన మౌంజిపాడు గ్రామంలో ఉన్న చర్చిల వద్దకు వెళ్లి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయా చర్చి ఫాదర్లు రాంప్రసాద్ చౌదరి తరపున ప్రార్థన చేసి ఆశీస్సులు అందించారు. సిఏను రారాజు ప్రార్థనా మందిరం వారు గ్రామంలో ర్యాలీ నిర్వహించడంతో వారి వద్దకు వెళ్లి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయగా ఫాస్టర్ నంద్యాల రూతమ్మ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దివ్యాంగుల సహాయం కోసం స్థాపించబడిన సక్షం సేవా సంస్థ తరపున శ్రీనివాస్ అప్పారావు ప్రతి నెల దివ్యాంగులకు సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు. అందులో భాగంగా గురువారం నాడు రూరల్ మండలం కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తికి ఒక నెలకు సరిపడా షుగర్ ట్యాబ్లెట్లను సక్షం సంస్థ ద్వారా ఉచితంగా అందించారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి గురువారం స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.